హలో అండి. మనం ఇప్పుడు నైన్త్ క్లాస్లో ఫస్ట్ లెసన్ విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, అసలు విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అని మనం ఇన్ జనరల్గా మాట్లాడుతూ ఉంటే మన ప్రకృతిలో జరిగే మార్పులు, పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు సంభవించిన మార్పుల ప్రక్రియనే సైన్స్ అనొచ్చు. సైన్స్ అనేది ఒక ఆలోచన ప్రక్రియ. ఓకేనా, అది మార్పులకి లోనవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్లూటో ప్లూటో ఉంది కదా. ప్లూటో ఏంటి అంటే పూర్వం మనం ఒక గ్రహంగా భావించాం. అది కొన్నేళ్ల వరకు ప్లూటోని ఒక గ్రహంలానే లెక్క కట్టాం. 9 గ్రహాలు 10 గ్రహాలని నంబరింగ్ ఇచ్చినట్టు ప్లూటోకి చిట్ట చివరి గ్రహం అని నంబర్ కూడా ఇచ్చేసాం. కానీ తర్వాతగా అది గ్రహం కాదు, అది గ్రహం అని చెప్పింది శాస్త్రవేత్తలే, గ్రహం కాదు అని చెప్పింది శాస్త్రవేత్తలే. ఎందుకు అంటే అప్పుడు దాని మీద ప్రయోగాలు చేశారు, గ్రహం అని అనుకున్నారు. కానీ దాన్ని అలా వదిలేయలేదు, వేరే శాస్త్రవేత్తలు చేస్తూనే ఉన్నారు. మనకి సైన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి కనిపెట్టారు, దాన్ని అలానే వదిలేయరు. తర్వాత వచ్చే తరాలు మళ్ళీ దాని మీద ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. దీని నుంచి ఇంకేమైనా కొత్త ఇన్ఫర్మేషన్ రాబట్టొచ్చా, ఇది కరెక్టేనా, కరెక్ట్ కాదా అనేసి ప్లూటో మీద కూడా ప్రయోగం చేసినప్పుడు ప్లూటో ఇది గ్రహం కాదు అని తెలిసింది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మన పూర్వం మనకి కడుపులో మంట వచ్చినప్పుడు దానికి కడుపులో మంట వచ్చింది, అల్సర్ వచ్చింది, ఇట్లా మన వే ఆఫ్ థింకింగ్ అట్లా ఉండేది. అంటే అప్పుడు శాస్త్రవేత్తలు కానీ సమాజం కానీ డాక్టర్స్ కానీ మనకు అట్లా చెప్పారు, అట్లా నేర్పించారు. అల్సర్స్ని మనం చాలా చాలా సంవత్సరాల వరకు కడుపులో మంటకు కారణం అల్సర్సే అనుకునేవాళ్ళం. తర్వాతకి రాను రాను శాస్త్రవేత్తలు ప్రయోగాల నిమిత్తం మనకు అది తేలిందంటే కడుపులో మంటకి రీజన్ అల్సర్స్ కాదు, ఇది బ్యాక్టీరియా. మన స్టమక్లో ఉండే బ్యాక్టీరియా వల్ల మనకి కడుపులో మంట రావడం జరుగుతుంది. ఓకేనా. సైన్స్ అనేది ఒక ఆలోచన ప్రక్రియ. అసలు సైన్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? సైన్స్ అనే పదం మనకు సెన్షియా అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. అడిగే ఛాన్స్ ఉంది బిట్. సైన్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనైనా అడగవచ్చు, లేదంటే సెన్షియా అనే వర్డ్ గ్రీక్ వర్డా, లాటిన్ వర్డా, ఇంగ్లీష్ వర్డ్, ఇట్లా అడగొచ్చు. ఓకేనా. సెన్షియా అంటే అర్థం జ్ఞానం. జ్ఞానం అంటే టు నో ద ట్రూత్ అని కూడా అనొచ్చు, లేదంటే నాలెడ్జ్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మరి సైన్స్ గురించి రకరకాల శాస్త్రవేత్తలు రకరకాల అభిప్రాయాలు వెల్లడించారు మనకి. అవి ఏంటి అంటే కనుక కార్ల్ పాపర్ గారు సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అని కార్ల్ పాపర్ గారు మనకి చెప్పడం జరిగింది. ఇంకా ఐన్స్టీన్ గారు ఏం చెప్పారు అంటే, నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తూ ఉంటాను. ఓకేనా. నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తూ ఉంటాను అన్నది ఎవరు అనే స్టేట్మెంట్ మనకి ఇవ్వచ్చు. ఐన్స్టీన్, కార్ల్ పాపర్, ఇట్లా ఆప్షన్స్ చేంజ్ చేయొచ్చు. గత సంవత్సరం రాసిన దాన్ని మళ్ళీ మారుస్తుంటాను అన్నది ఐన్స్టీన్ గారు. సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే అన్నది కార్ల్ పాపర్. సరిదిద్దబడ్డ తప్పుల చరిత్ర అనడానికి రీజన్ ఏంటంటే మనం ఒకప్పుడు ప్లూటోని గ్రహం అనుకునేవాళ్ళం, కానీ అది గ్రహం కాదు అని తేలింది. ఒకప్పుడు కడుపులో మంటకి రీజన్ అల్సర్స్ అనుకునేవాళ్ళం, కాదు, దానికి రీజన్ బ్యాక్టీరియా అని మనకు తెలిసింది. సో అందుకని సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్. ఇంకొంతమంది శాస్త్రవేత్తలు ఏమనుకుంటారు అంటే, వాళ్ళు చనిపోయి మళ్ళీ బ్రతికిన తర్వాత వాళ్ళు రాసిన బుక్ మళ్ళీ వాళ్ళే చూసుకోవాలి అనే కోరిక వాళ్ళకు ఉంటుందంట. సో క్రేజీ కదా. కానీ అది అది అట్లనే ఉండదు, కంపల్సరీ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే సైన్స్ అనేది నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒకటి కనిపెడితే దాన్ని అట్లనే వదిలేయరు, నెక్స్ట్ వచ్చే శాస్త్రవేత్తలు మళ్ళీ దాన్ని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, దాని మీద ప్రయోగాలు చేసి ఇంకేదైనా తెలుసుకోవాలనే కుతూహలం శాస్త్రవేత్తల్లో ఉంటుంది. వాళ్ళ వైఖరి ఏంటంటే ఏదైనా కనిపెడదాం, ఇంకేదైనా చేద్దాం, దాన్ని శాస్త్రీయ వైఖరి, శాస్త్రవేత్తలు కలిగి ఉండే వైఖరిని శాస్త్రీయ వైఖరి అంటారు. దాన్ని సైంటిస్ట్ యాటిట్యూడ్ అని కూడా అంటారు. ఓకేనా.
శాస్త్రీయ పద్ధతి. శాస్త్రవేత్తలు సారీ శాస్త్రవేత్తలు నిర్వహించే పద్ధతి శాస్త్రీయ పద్ధతి. ఇందులో మనం ఏదైనా ప్రయోగాన్ని తీసుకున్నాం, ఒక సీడ్స్ విత్తనాలు తీసుకున్నాం, నేలలో నాటినాం అనుకోండి, అది డిపెండ్ అపాన్ నేల తడి, నేల యొక్క స్వభావం, కాంతి, నీరు, ఉష్ణం, ఇవన్నీ మనకు కావాలి. అవన్నీ విత్తనం మొలకెత్తడం అనేది వాటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. వాటిని చరరాశులు అంటారు, వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ 2 టైప్స్: స్థిర చరరాశులు, అస్థిర. స్థిర అంటే నీరు, కాంతి. ఓకేనా? నీరు, కాంతిని మనం స్థిర చరరాశులు అనొచ్చు. అస్థిర చరరాశులు ఏంటంటే నేల స్వభావం. అస్థిర చరరాశులు ఎందుకు అన్నారు నేలని అంటే, మట్టి, బంకమట్టి నేల కావచ్చు, ఇసుక నేల కావచ్చు, నల్లరేగడి నేల కావచ్చు, ఎర్రరేగడి నేల కావచ్చు, నేల స్వభావాన్ని బట్టి మనకి మొలకెత్తడం అనేది ఉంటుంది. కాబట్టి అది స్థిరమైనది కాదు. ఓకేనా? మనకి ఇక్కడ 8th క్లాస్లో కొన్ని అంతరించిపోయే మొక్కలు, జంతువుల పేర్లు ఇచ్చారు, వాటిని చూద్దాం ఇప్పుడు. అడవి పువ్వులు, ఆర్కిడ్స్ అంటారు వీటిని. గంధం చెట్టు, సైకాన్, సర్పగంధి, ఇవన్నీ అంతరించిపోయే మొక్కలు. ఓకేనా? నెక్స్ట్ జంతువుల్లో ఏం అంతరించిపోయే ఉన్నాయో చూద్దాం. చిరుతపులి, సింహం, తోడేలు, ఎర్రనక్క, ఎర్రపాండ, పులి, ఎడారి పిల్లి, మొసలి, తాబేలు, కొండ చిలువ, బట్టమైక పిట్ట, పెలికాన్, నెమలీస్, గ్రేట్ ఇండియన్ హార్న్బిల్, గోల్డెన్ మంకీ, లయన్ టైల్డ్ మంకీ, నీలగిరి, లాంగూర్, లారిస్. ఓకేనా? ఇవన్నీ అంతరించిపోయే జాతులు. ఇవి చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. మనకి మల్టిపుల్ చాయిస్లో ఇచ్చినప్పుడు, ఏదైనా మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చినప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ చూసుకోండి. ఒక 3 ఇందులో ఉన్నాయి ఇచ్చి 1 వేరే తీయచ్చు, అట్లా. ఇవి కూడా కంపల్సరీ గుర్తుంచుకోండి. ఇవన్నీ ఈ 2 అంతరించిపోయే మొక్కలు ఇవి, అంతరించిపోయే జంతువులు ఇవి. ఓకేనా? వీటినే ఎండేంజర్డ్ స్పీసెస్ అని అంటారు. మనం ఇప్పుడు ఎండమిక్ జాతుల గురించి తెలుసుకుందాం. ఎండమిక్ జాతులు అంటే ఎండమిక్ స్పీసెస్ అంటే ఒక ప్రాంతానికే పరిమితమైన జాతులు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే, కంగారు ఓన్లీ ఆస్ట్రేలియాలోనే కనిపిస్తుంది. ఓకేనా? అండ్ అనదర్ వన్ ఏంటి అంటే కివి. ఇది న్యూజిలాండ్లో మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? కంగారు అనేది ఆస్ట్రేలియా ప్రాంతంలోనే మాత్రమే కనిపిస్తుంది. కివి అనేది న్యూజిలాండ్ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది. ఇలా మనం ఒక ప్రత్యేక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన జాతుల్ని ఎండమిక్ స్పీసెస్ అంటారు, ఎండమిక్ జాతులు. అట్లాంటి ఎండమిక్ జాతులు సగానికి పైగా జాతులు మన భారతదేశంలో ఉన్నాయి. ఎండమిక్ జాతులు అంటే మన భారతదేశానికి చెందిన జాతులన్నీ సగానికి పైగా ఎండమిక్ స్పీసెస్ అనేవి ఉండడం జరిగింది. వాటిలో ఉభయచరాలు ఏంటంటే 62% వరకు ఉన్నాయి. సరీసృపాలు, రెప్టైల్స్, బల్లుల్లో 50% వరకు ఎండమిక్ స్పీసెస్ మన భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో కనిపించడం జరుగుతుంది. ఓకేనా? అట్లే మన తెలంగాణకి సంబంధించిన ఎండమిక్ స్పీసెస్ ఏంటో చెప్పగలరా? రాబందు. ఆన్సర్ ఈస్, మన తెలంగాణకి సంబంధించిన ఎండమిక్ స్పీసెస్ వచ్చేసి రాబందు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మాట్లాడితే అసలు ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి? ప్రొడ్యూసర్స్ అంటే మొక్కలు. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. మొక్కలు ఈజ్ అ ప్రొడ్యూసర్స్, ఉత్పత్తిదారులు. సూర్యకాంతిని ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనం రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని
సన్లైట్ నుంచి కాంతిని తీసుకొని తనకు తానుగా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటూ మనకి కూడా ఎంతో ఆహారాన్ని అందిస్తున్నవి మొక్కలు. వాటిని ప్రొడ్యూసర్స్ అంటారు. వినియోగదారులు, ప్రొడ్యూసర్స్ ఉత్పత్తిదారుల మీద ఆధారపడేవి, ప్రొడ్యూసర్ మీద డిపెండ్ అయ్యేది వినియోగదారులు. అవి ఏంటంటే శాకాహారులు, ఓన్లీ మొక్కల్ని మాత్రమే తింటాయి. అవి వాటిని ఏమంటామంటే ప్రాథమిక వినియోగదారులు అంటాం మనం. ఓకేనా. డైరెక్ట్గా డైరెక్ట్గా ఉత్పత్తిదారుల మీద డిపెండ్ అయ్యే వాటిని ప్రాథమిక వినియోగదారులు అంటాం. ఇప్పుడు ఏం చెప్పొచ్చు, మేక, కుందేలు ఇట్లాంటివి ఆకులు మాత్రమే మేస్తాయి, గడ్డిని మాత్రమే తింటాయి. గేదెలు, ఆవులు ఇట్లాంటివన్నీ ప్రాథమిక వినియోగదారులు. ప్రాథమిక వినియోగదారుల మీద ఆధారపడేవి ద్వితీయ వినియోగదారులు. అంటే మేకను మనం తింటాం, మనం ద్వితీయ వినియోగదారులమే. అట్లా ప్రాథమిక వినియోగదారుల మీద అంటే శాకాహారుల మీద ఆధారపడేవి ద్వితీయ వినియోగదారులు. మనం మాంసాహారులు. ప్రాథమిక వినియోగదారుల మీద ఆధారపడే వాటినే మాంసాహారులు. ఓకేనా. మాంసాహారులు, శాకాహారులు. మళ్ళా వచ్చేసి విచ్ఛిన్నకారులు. చనిపోయిన కళేబరాల మీద నివాసం ఉండి వాటి నుంచి ఆహారాన్ని గ్రహించి వాటిని కుళ్ళింపజేసి భూమిలో కలిసిపోయేలాగా వాటిని, అంటే మెటీరియల్ అంతా భూమిలో కలిసిపోతుంది. వాటిని డెట్రివోర్స్ అంటారు. అంటే విచ్ఛిన్నకారులు, బ్యాక్టీరియా లాంటివి. ఓకేనా. ఒకవేళ బ్యాక్టీరియానే లేకపోతే ఇప్పుడు ఈ భూప్రపంచాన్ని ఊహించుకోవడానికి చాలా భయానకంగా ఉండేది. అంటే ఒక చనిపోయిన యానిమల్ మీద కానీ, ఒక చెట్టు మీద కానీ విచ్ఛిన్నకారులు అనేవి వాటి ఫంక్షన్స్ జరుపుతూ ఉంటాయి. అంటే కొంచెం దీన్ని డైజెస్ట్ చేసుకొని మళ్ళీ తర్వాత వాటిని అంతా భూమిలోకి ఇంకిపోయేలా చేసి కదా. అట్లా మనకి విచ్ఛిన్నకారులు అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కజోరి గారు రాసిన చరిత్రలో సైన్స్ అనే బుక్ మనం కంపల్సరీ రిఫర్ చేయాల్సిన బుక్ అని మనకి 8th క్లాస్ ఫస్ట్ లెసన్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు కొన్ని విజ్ఞాన శాస్త్ర విభాగాల్లోని చాప్టర్స్ చూద్దాం మనం. అవేంటి అంటే ఫిజిక్స్, పదార్థాల భౌతిక స్థితి మరియు చలనం అనే వాటి గురించి చదువుతాం. ఓకేనా. రసాయన శాస్త్రం, పదార్థాల నిర్మాణం, ధర్మాలు, ప్రతిచర్యల గురించి చూస్తాం. బాటనీ, స్టడీ ఆఫ్ ప్లాంట్స్. జువాలజీ, స్టడీ ఆఫ్ యానిమల్స్. ఆస్ట్రానమీ, స్టడీ ఆఫ్ సన్, మూన్, స్టార్స్ ఇట్లా. జియాలజీ, స్టడీ ఆఫ్ ఎర్త్. అగ్రోనమీ, స్టడీ ఆఫ్ అగ్రికల్చర్, పంటల ఉత్పత్తి, నేల యాజమాన్యం. ఫిజియాలజీ, స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఆంథ్రోపాలజీ, ప్రాచీన ఆధునిక మానవుల జీవన విధానాలు. మైక్రోబయాలజీ, స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పొచ్చు. బయోటెక్నాలజీ, జన్యుపరమైన అంశాల గురించి చదవడం అని చెప్పొచ్చు. ఎంటమాలజీ, కీటకాల అధ్యయనాలు. ఆర్నిథాలజీ, పక్షుల విభాగం. సైకాలజీ, మానవుని ప్రవర్తన. సెస్మాలజీ, భూకంపాల గురించి. టాక్సానమీ, వృక్ష జంతు ప్రపంచం. పేలియంటాలజీ, వృక్ష జంతు సంబంధ శిలాజాలు. ఎకాలజీ, పర్యావరణ శాస్త్రం. పాథాలజీ, వ్యాధుల గురించి. మెటీరియాలజీ, వాతావరణంలోని రసాయన గతిశీలల గురించి. జెనెటిక్స్, జన్యు సమాచారం. పరిణామ శాస్త్రం, ఎవల్యూషన్, జీవుల పరిణామ క్రమం. ఓకేనా అండి. ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ లెసన్ చూద్దాం. 8th క్లాస్లో సెకండ్ లెసన్. థ్యాంక్ యూ.